హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. ఈ ఆలయానికి ఒక్కసారి వస్తే 1000 సార్లు వచ్చినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది. కారణం బ్రహ్మసూత్రం. ఎక్కడా లేనటువంటి అరుదైన చెట్టు, అది కూడా తెల్ల మద్ది చెట్టు. శ్రీశైలం క్షేత్రం లాంటి పుణ్యక్షేత్రాల్లో అరుదుగా కనిపించేటటువంటి ఆ చెట్టు ఈ ఆలయం వెనుక భాగంలో కూడా ఉంటుందన్నమాట. అయితే ప్రత్యేకత ఏంటి ఇంతకీ అని చెప్పి అనుకోవచ్చు. సాక్షాత్తు శివస్వరూపంగా ఆ చెట్టును భావించి 11 లేదా 13 రూపాయలు ముడుపును కట్టి మనం తక్షణం ఏదైనా కోరికను కోరుకున్న తరువాత 11 లేదా 13 రోజుల్లో ఆ కోరిక కూడా నెరవేరుతుంది అనే ప్రగాఢమైన విశ్వాసం భక్తులది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి అడవిలో శివాలయంగా పేరు పొందినటువంటి శ్రీ దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామి దేవస్థానము. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిసి భక్తుల యొక్క కోరికలు మనోభీష్టాలు నెరవేరుస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ యొక్క దేవస్థానంలో ప్రతి సోమవారం నాడు స్వామివారికి విశేషంగా అభిషేకాది పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాదు విశేషంగా భక్తులు ఈ యొక్క దేవస్థానానికి విచ్చేసి స్వామి అమ్మవార్లకు అభిషేకాది పూజా కార్యక్రమాలు చేసుకొని ప్రతి సోమవారం నాడు ఈ యొక్క దేవస్థానం ఆలయ కమిటీ నిత్య అన్నదాన మహోత్సవాన్ని ప్రారంభించారు. ప్రతి సోమవారం నాడు ఈ యొక్క దేవస్థానంలో అన్నదానం జరుగుతూ ఉంటుంది. అభిషేకాది పూజా కార్యక్రమాలు చేసుకొని తదనంతరం భోజనం చేసుకొని భక్తులు వెళ్తూ ఉంటారు. అంతేకాదు ప్రతి మాసములో స్వామివారికి మాస శివరాత్రి నాడు, అలాగే పౌర్ణమి నాడు, త్రయోదశి నాడు నందీశ్వరుడికి, సంకష్టార చతుర్థి నాడు వినాయకుడికి, అలాగే కృత్తికా నక్షత్రం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాదు ఈ యొక్క దేవస్థానంలో ఒక సంవత్సరం క్రితంగా కాలసర్ప దోషాలకు గాను ఇక్కడ మానసాదేవిని అలాగే నవగ్రహాలను ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ నాగశిలలు ప్రతిష్ఠ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇలాగా ఈ యొక్క దేవస్థానము ప్రతి సంవత్సరంలో కార్తీక మాసం నాడు విశేషంగా 41 రోజుల మండల దీక్షగా స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, అలాగే అమ్మవారికి లలితా సహస్రనామ కుంకుమార్చనలు, ఇలాగా విశేషంగా స్వామి అమ్మవార్లకు పూజలు జరుగుతూ ఉంటాయి. మహాశివరాత్రి నాడు అలాగే కళ్యాణము, స్వామి అమ్మవార్లకు శివపార్వతుల కళ్యాణము, అలాగే లింగోద్భవము ఇత్యాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భక్తులు కూడా విశేషంగా ఈ యొక్క దేవస్థానానికి విచ్చేస్తూ ఉన్నారు. నమస్కారం. ప్రత్యేకంగా ఇక్కడ చూస్తే బ్రహ్మసూత్రంతో కలిగినటువంటి శివలింగం ఉంటుంది కాబట్టి స్వామివారిని మనం దర్శించుకోవడం వల్ల ఎలాంటి పుణ్య ఫలితాలు లభిస్తాయి? ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే మన చాగంటి వారు అలాగే గరిగిపాటి నరసింహారావు గారు చెబుతూ ఉన్నట్టు ఈ యొక్క బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకున్నట్లయితే ఈ యొక్క శివాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటే 1000 శివలింగాలు 1000 శివాలయాలు దర్శించుకున్నటువంటి పుణ్యఫలం అని చెప్పేసి మన పురాణాలు చెబుతూ ఉన్నారు. అడవిలో శివాలయం అనే పేరు రావడానికి గల కారణం ఏంటి? శ్రీ దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామి అనేది అందరికీ తెలిసిందే, కానీ మునుపటి నుంచి అడవిలో శివ ఎందువల్ల? అంటే ఇదంతా ఫారెస్ట్ అటవీ ప్రాంతం కాబట్టి మొదట ఇక్కడికి వచ్చేటువంటి పశువుల కాపర్లు కానీ వాళ్ళే స్వామివారిని గుర్తించి ఇక్కడ పూజలు చేసుకుంటూ అలాగా అడవిలో శివాలయంగా పిలుచుకుంటూ ఈ రోజు వరకు కూడా అలా కొనసాగుతుంది. స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిచారు స్వామివారు. ఆ పానమట్టం అంతా కూడా చేయించారు దేవస్థానంలో. స్వామివారిని మెయిన్ రోడ్ లో ప్రతిష్ఠించారని విన్నాను. అవును, కానీ ఏవో ఆటంకాలు కలిగాయి. అవునవును. ఏమైంది? స్వామివారు కనిపించిన తర్వాత ఇక్కడ నలుగురు ఏర్పడి అటవీ ప్రాంతం కాబట్టి వచ్చేదానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి స్వామివారిని తీసుకొని హైవేకి సమీపంలో ప్రతిష్ఠించాలని చెప్పి చూశారు. అలా తీసుకెళ్లి అక్కడ ప్రతిష్ఠ చేశారు. చేసిన కొంతకాలానికి ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళ ఇంట్లో కాస్త అరిష్టాలు జరగడము, కాస్త అనారోగ్యాలుగా ఇలా ఉండడం గుర్తించి మళ్ళీ తీసుకొచ్చి స్వామివారిని ఇక్కడే పునః ప్రతిష్ఠ చేసేసారు. ఓకే, ధన్యవాదాలు. ఇందాక చెప్పుకున్న సాక్షాత్తు శివస్వరూపంగా భావించే తెల్ల మద్ది చెట్టు ఇదేనండి. దీనికి 11 రూపాయలు లేదా 13 రూపాయలు కట్టి ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా భక్తులు కోరుకున్న కోరికలు తీరలేదని బాధపడుతున్నారో వాళ్ళైతే ఒక్కసారి ఇక్కడికి వచ్చి చివరి ప్రయత్నంగా కోరుకోండి. నమ్మి మీరు విశ్వసించి ఖచ్చితంగా కోరుకుంటే తీరుతుంది అని చెప్పేది
భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే చాలా మంది వచ్చారు, కోరుకున్న కోరికలు తీరాయి అని చెప్పి ఇంతకుముందు మనం చేసిన కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారనమాట. సో ఈ చెట్టుని మీరు ఎక్కడన్నా చూసారేమో చెప్పండి. దగ్గర చెప్పాలంటే ఇదిగో చూస్తున్నారు కదా, ఆకులు అయితే ఇదిగోండి ఈ విధంగా కొంచెం నేరేడుకి సంబంధించినటువంటి ఆకులు లాగుంటాయి. అండ్ ఇవన్నీ కూడా ముడుపులే, ఈ ముడుపుల్లో కట్టేస్తున్నారు అనమాట. అలా ఏదైనా పర్లేదు, కాకపోతే కాషాయ వస్త్రంలోనో, పసుపులోనో, లేకపోతే రెడ్ కలర్లోనో ఇలా వినియోగిస్తుంటారు. కొంతమంది తమ కొంగు చీరలు, అంటే తమ కొంగులు ఏవైతే ఉన్నాయో అవి చించి వాటిల్నే దాన్ని తీసుకుని ముడుపుగా కడుతూ ఉంటారు అనమాట. 11 లేదా 13 రూపాయలు అనమాట. తప్పకుండా దర్శించండి. ఆ ఆలయం వెనుక వైపు, అంటే శ్రీ దుర్గా భవాని సమేత అభయలింగేశ్వర స్వామి ఆలయం వెనుక భాగం ఏదైతే ఉందో అక్కడే ఒక చిన్న శివలింగాన్ని ఏర్పరిచి ఆ పక్కనే చెట్టు కూడా ఉంటుంది. ఈ చెట్టుకి ఎక్కడన్నా మనం కట్టుకోవచ్చండి. స్వామివారి ఆలయ వెనుక భాగం అండి, చూస్తున్నారు కదా, శ్రీ దుర్గా భవాని సమేత అభయలింగేశ్వర స్వామి అని పక్కన 2013 అని కూడా వేస్తున్నారు. ఇది 2025. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసు కదా. అప్పట్లో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ఇప్పట్లో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అనేది చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది. అప్పట్లో నిజానికి ఇక్కడ ఉన్నటువంటి లింగం ఏదైతే ఉందో ఆ శివుడు, పరమశివుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని అడవిలో చాలా దూరంగా ఉన్నాడే, ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఆ మెయిన్ రోడ్ లో ప్రతిష్ఠిద్దాం అని చెప్పి కొంతమంది అనుకొని అలా చేసిన కుటుంబం ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కొన్ని ఆటంకాలు, అవరోధాలు, కొన్ని అరిష్టాలు అయితే జరగడం వల్ల స్వామి కోరుకున్న ప్లేస్ అది, అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల ఇవన్నీ జరిగాయని చెప్పి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే తిరిగి మళ్ళీ ప్రతిష్ఠించారట. ప్రత్యేకంగా భక్తులకు దక్కే మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మన చేతులతో స్వామిని స్వయంగా స్పృశించి పంచద్రవ్యాలతో మనం అభిషేకించుకోవచ్చు. అది కూడా ప్రత్యేకంగా ఎన్ని ఉంటే అన్ని అనమాట. కేవలం పంచద్రవ్యాలనే కాదు, పసుపు, కుంకుమ, భస్మం, తేనె, అలా చెప్పుకుంటూ పోతే సకల ద్రవ్యాలు, స్వామికి ఇష్టమైనటువంటి పండ్లు, ఫలాలు కూడా తీసుకురావచ్చు అనమాట. ఆ అభిషేకం చేస్తున్నప్పుడు మనసులో ఎటువంటి ఆలోచనలు కూడా రావు అనమాట. ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాము. అది స్వయంగా అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ ఆలయానికి రావడానికి ఇంతకీ అడ్రస్ ఏంటి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. కాబట్టి నెల్లూరు నుంచి దగ్గర ఒక 7 to 10 కిలోమీటర్స్ పరిధిలోనే ఉంటుంది. కాగుటూరు దాటిన వెంటనే, అంటే గూడూరుకు వెళ్లే రూట్లో కాగుటూరు దాటిన వెంటనే కొంచెం ఆ గొలగముడి ఆర్చ్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో అశోక్ లైలాండ్ అనే ఒక ఇది కనిపిస్తుంది. అక్కడి నుంచి రైట్ సైడ్ లో వచ్చామంటే దగ్గర ఒక 500 మీటర్స్ నుంచి ఒక 1 కిలోమీటర్ పరిధిలోనే ఈ ఆలయం అయితే కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రత్యేకంగా బ్రహ్మసూత్రం కలిగినటువంటి ఆలయం. అందువల్ల దగ్గర ఒక 1000 శివలింగాలు, 1000 శివాలయాలకు వెళ్ళినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది. దాంతోపాటు మద్ది చెట్టు, తెల్ల మద్ది చెట్టు ఉంది. అలాగే చెప్పుకుంటూ పోతే ప్రతి సోమవారం ప్రత్యేకంగా అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. దాంతోపాటు ప్రత్యేకమైన పర్వదినాల్లో కూడా చేస్తూ ఉంటారు. అభిషేకాలు కేవలం సోమవారం మాత్రమే కాకుండా ప్రతినిత్యం, అనునిత్యం చేస్తూ ఉంటారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నార్మల్ డేస్లో అయితే, సోమవారం మాత్రం తెల్లవారుజాము నుండి మొదలవుతుంది. కాబట్టి మీ వీలుని చూసుకొని బంధుమిత్రులతో పాటు ఒక్కసారి అయితే వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నో మహిమలు కలిగినటువంటి ఆలయం కాబట్టి మీ ముందుకైతే ప్రతి ఒక్కటి సంక్షిప్తంగా సవివరంగా తెలియపరచాలని చెప్పి తీసుకొచ్చాను. కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ వల్ల నేను ఇక్కడ వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ కేవలం శివాలయమే కాకుండా శివాలయంతో పాటు మానసాదేవి ఆలయం, అదేవిధంగా యజ్ఞశాల, భజన మండపం, అన్నదానశాల అన్నీ కూడా ఉంటాయి. వీళ్ళు చూసుకొని తప్పకుండా వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.